సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సుందరీబాయి క్షీరసాగర్ ఉరఫ్ రాధాకృష్ణమాయికి అతి చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఆత్మజ్ఞానాన్ని పూర్ణంగా పొందాలన్నా, ముక్తిని సాధించాలన్నా కావలసినవే కష్టాలే కానీ సుఖాలు కావు. సృష్టి ఆది నుంచి మీరు ఏ భక్తులను చూసినా, పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకున్నా, ఏ సాధకుని చూసుకున్నా వారి జీవితంలో కనిపించే కష్టాలే. కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో సాధకుని బంగారంతో పోలుస్తారు. బంగారం ఒక చక్కటి నగగా తయారు కావాలంటే అది ఎన్నో కష్టాల్ని ఓర్వవలసి వస్తుంది. కొలిమిలో కాల్చి సుత్తె దెబ్బలు తినాలి. ఇలా కఠిన పరీక్షలను ఓదార్చుకుంటేనే అది అందమైన నగగా తయారవుతుంది. అందరినీ ఆనందింప చేయగలుగుతుంది, అందరినీ ఆకర్షించగలదు, అందరినీ తన పాదాక్రాంతులుగా దాసానుక్రాంతులుగా చేసుకోగలరు. కనుక భక్తి, జ్ఞాన, కర్మ, యోగా ఈ 4 మార్గాలు అవలంబికులు ఎవరైనా ఇట్టి కఠిన పరీక్షలను సిద్ధపడవలసిందే. ఎవరైనా మేము సుఖంగా 3 పూటలా చక్కగా భోజనం చేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ లేదా పూజలు చేస్తూ మోక్షాన్ని పొందుతామన్నా లేదా ఆత్మానందాన్ని పొందుతున్నామన్నా అది ఒక భ్రమ. ఆత్మసాక్షాత్కార ప్రయాణం చాలా విశాలమైనది, విస్తృతమైనది, అనంతమైనది. దాని లోతు ఒక్క సద్గురువుకు తప్పక ఎవరికీ తెలియరానిది. ఇది మనోవినాశనంతోనే సిద్ధించేది. అసలు మనస్సును అంటే ఏమిటి, దానిలో ఏమేమి ఉంటాయి, వాటన్నింటినీ తొలగించుకోవడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే మార్గం ఏమిటి? ఇవన్నీ అంతుపట్టని విషయాలు. అంతర్యామి అయిన ఆ సద్గురువు అనుగ్రహం ఉంటే తప్ప ఈ రహస్యాలను కనుగొన్నా మనం దరిచేరలేం. ఆ ఖడ్గం శ్రీ గురుని చేతిలోనే ఉంటుంది. అట్టి గురుడు దొరకడమే కష్టం. దొరికిన ఆయన మన విషయంలో బాధ్యత తీసుకొని ఆ జ్ఞాన ఖడ్గంతో మనలోని